Yeah, all of you, good morning. So today we start a new topic, that is an control flow statements in Java. Control flow statements in the Java. First of all, we discuss about what is a control flow statement and what are the different types of control flow statements in the Java. So first of all, what is an control flow statements? Up to now, it means up to operators. We are completing up to an operators topics. Up to in these operator topics, we are executing in some Java programs. Yes, we are executing in some Java programs. So how the Java programs are executed? How the Java programs are executed? Those execution we call it as sequential. ఏ ఎగ్జిక్యూషన్ అంటారండి? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. ద మీనింగ్ ఆఫ్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఇస్ టాప్ టు how the program will be executed, top to bottom. For example, you are written in 10 lines of code. LOC అంటే lines of code. 10 lines of code for a particular functionality. Why you are writing the lines of code? Lines of code ఎందుకు రాస్తారు? ఫర్ పర్టికులర్ ఫంక్షనాలిటీ. ఏదో ఒక ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేయడం కోసం మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్? కోడ్ రాసిన తర్వాత ఏం చేయాలి? ట్రాన్స్లేషన్, ఫస్ట్ థింగ్ ఈజ్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ compilation. Next one is execution. First translate చేస్తుంది, తర్వాత కంపైలేషన్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమొస్తుందండి ఫైనల్ గా? సో మనం ప్రోగ్రామ్ రాసే దేనికోసం? అవుట్పుట్ కోసమే కదా. సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత ట్రాన్స్లేట్ చేసి, కంపైలేషన్ చేసి, ఎగ్జిక్యూషన్ చేసి ఫైనల్ గా మనకి ఏమిస్తుంది? అవుట్పుట్ ఇస్తుంది. ఎవరు ఇస్తారు ఇవన్నీ? ఎవరండి? కంపైలర్. ఎవరిస్తారు? కంపైలర్. విచ్ కంపైలర్ వీఆర్ యూజింగ్ హియర్? ఏ కంపైలర్ మనం యూజ్ చేసేది? జేవిఎం. ఏ కంపైలర్ అండి? జేవిఎం, జావా విర్చువల్ మెషిన్. జేవిఎం ఈజ్ అని కంపైలర్. ఒకసారి నోట్స్ చదవండి. ఆ నోట్స్ అంతా థియరీ పార్ట్ ఒకసారి రివైజ్ చేస్తే చిన్న చిన్న పాయింట్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి. సో మనం జేవిఎం అనేది, వాట్ ఈస్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జేవిఎం? First of all, we are writing the LOC in which language? ఏ లాంగ్వేజ్ రాస్తామండి? హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్. ఇట్ మీన్స్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే అండి. యాక్చువల్లీ ద హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ alphabets, digits and special symbols, right? So actually the human understandable language unable to understand the కంపైలర్ ఆర్ క్వాలిటీ as కంప్యూటర్. కంప్యూటర్ అనేది కంపైలర్ ఎందులో ఉంటది? కంపైలర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కంప్యూటర్ కదండి. సో కంప్యూటర్ కెనాట్ అండర్స్టూడ్ ద హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో విచ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్? మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే అండి. ఆర్ ఆల్సో క్వాలిటీ as లో లెవెల్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్? మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బైనరీ. బైనరీ లాంగ్వేజ్ ఏమంటారు? మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఈ బైనరీ లాంగ్వేజ్ లో ఏముంటాయండి? ఏముంటాయి? జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. జీరోస్ అండ్ వన్స్. హై లెవెల్ లో ఏముంటాయి? క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, 0 to 9 డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవే కదా యూజ్ చేసేది. సో మనం రాసే ప్రోగ్రామ్ అనేది కంపైలర్ కి అర్థం అవ్వదు. ఎందుకు సార్ అంటే కంపైలర్ లాంగ్వేజ్ ఇస్ బైనరీ లాంగ్వేజ్, అవర్ లాంగ్వేజ్ ఇస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో హియర్ we need a translator to translate high level to mission language. Again after performing the execution we need to output కదా. So the execution will be done at binary language.
again it will convert binary to high level. So the translation process is first completed, then only the compiler will understood what you are written the code. So after understood this code, the compiler performs an compilation. What is the meaning of compilation? Checking the errors. Compilation ante enti, translation ante enti, high level to machine level to high level conversion. Compilation ante checking the errors. So errors anni check chesi errors anni fix chesin tarvata, after generating a class file, it's time to execute the program. Execution ante enti, మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చినామో ఆ ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఆ ప్రాసెస్ చేయటాన్ని మీ లాంగ్వేజ్ లో రన్ చేయటం అంటారు. ఓకేనా? సో 2+3 ఇచ్చినాం, మనం 2+3 యాడ్ చేసి మనకు అవుట్పుట్ ఏమిస్తుంది? 5 ఇస్తుంది. ఆ 5 రావటాన్నే ఎగ్జిక్యూషన్ అంటారు. అదేనా? సో ఇది నార్మల్ ప్రాసెస్. ఇవే కదా మనం ఇప్పుడు వరకు చేసింది. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందని చెప్తున్నాం? టాప్ టు బాటమ్, అంటే పై నుంచి కిందకి. దీన్ని మనం ఏ ఎగ్జిక్యూషన్ అంటారండి? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసినాం. ఈ కంపైలర్ లో మనకి ఇంటర్ప్రిటర్, కంపైలర్స్ 2 ఉంటాయి. జావాని ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారని కూడా చెప్పినాం కదా. ఓకేనా? సో దట్ ఈస్ ఎన్ కంప్లీటెడ్ టాపిక్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ థియరీ పార్ట్ ని రివైజ్ చేసుకోండి, క్లియర్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎన్ 1 2 3 4 5 lines of the code for from specific functionality, addition functionality. First of all, it performs a translation from where to where? Top to or start to end. Translation ఎలా స్టార్ట్ చేస్తుంది? ఫస్ట్ ఈ లైన్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇమీడియట్ గా కంపైలర్ ఏం చేస్తుంది? ఈ లైన్ ని కంపైలేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది, కంపైలేషన్. ఈ లైన్ ని ట్రాన్స్లేషన్, కంపైలేషన్. ఈ లైన్ ట్రాన్స్లేషన్, కంపైలేషన్. అన్ని కంపైల్ అయిన తర్వాత ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో? 0 errors 0 warnings, ఆర్ 1 error 1 warning. ఇలా ఎర్రర్స్ వార్నింగ్స్ త్రో చేస్తుంది. ఏ ఎర్రర్స్ వార్నింగ్స్ త్రో లేకపోతే ఏం చేస్తుంది? క్లాస్ ఫైల్ జనరేట్ చేసి మళ్ళీ ఏం చేస్తుందండి? ఎగ్జిక్యూషన్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్. దీని ఏమంటారంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటారు. ఓకేనా? ఈ ఎగ్జిక్యూషన్ మనం ఏమని కాల్ చేస్తామంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? వీఆర్ అనేబుల్ టు స్కిప్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఇందులో సార్ నాకు 1 to 5 ఉన్నాయి కదా, నాకు 3 స్టేట్మెంట్ వద్దు సార్, 1 2 ఎగ్జిక్యూట్ కావాలి, 3 వద్దు, 4 5 ఎగ్జిక్యూట్ కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్? నో. ఓకేనా? సో మనకి 2 types ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏమంటారంటే కమెంట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకోండి, 2 ఆప్షన్స్ చెప్పా కదా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిమూవ్ ఇట్. దీన్ని ఏం చేయాలి? రిమూవ్. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? కమెంట్ చేయాలి. సో కమెంట్ చేస్తే ఆటోమేటికల్లీ ఇది ఎందులో కన్వర్ట్ అవుతుంది? 2 types ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అని చెప్పా కదా. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్. అది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయి ఉండి దీన్ని స్కిప్ చేయటం అనేది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ లో పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయితేనే స్కిప్ చేయటం. నాన్ ఎగ్జిక్యూటబుల్ అంటే ఎందులో కన్వర్ట్ చేస్తాం? కమెంట్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు కామెంట్ లో కన్వర్ట్ చేస్తే ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ అవుతుంది కాబట్టి కంపైలర్ ఈ స్టేట్మెంట్ ని స్కిప్ చేసి 2 నుంచి ఎక్కడికి వెళ్తుంది? 4కి వెళ్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఏమంటారు దీన్ని? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఇన్ సమ్ టైమ్స్ ఐ నో నీడ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ ద సీక్వెన్షియల్ మేనర్. నాకు కొన్నిసార్లు అన్ని స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్ మేనర్ లో ఎగ్జిక్యూట్ అవ్వడం అవసరం లేదు. మరి ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి? అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్. నా రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, లేదా నేను ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఆ స్టేట్మెంట్స్ కూడా ఎందులో ఉండాలి? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ లోనే ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ కి ఏదైతే సూటబుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, రిమైనింగ్ ఎగ్జిక్యూటబుల్ లో ఉండాలి కానీ ఎగ్జిక్యూషన్ అవ్వదు. సెకండ్, నేను ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకుని ఆ స్టేట్మెంట్స్ వరకే ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఇది సీక్వెన్షియల్ ప్రాసెస్ లో నాట్ పాసిబుల్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ లో ఇది పాసిబుల్ అవ్వదు. సో దీనికోసమే మనం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వన్ మోర్ న్యూ పార్ట్, దట్ ఈస్ control flow statements in the
Java. The name itself, what is the name? Control flow. Flow ఏం చేస్తుందండి? కంట్రోల్. ఇంతకుముందు మనం ఏం చెప్పినాం 1 to 5 సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తాం కదా. సో ఈ సీక్వెన్షియల్ ప్రాసెస్ ని ఏం చేస్తుందండి? కంట్రోల్ చేస్తుంది. సో దట్ ఈస్ ఏ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. సో with the help of control flow statements, you are able to execute which one you want. నీకు ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నావు వాటినే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. విచ్ వన్ యూ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ పర్టికులర్ సినారియో, ఆ సిచ్యువేషన్ లో ఆ సినారియోలో నీకు ఏది ఎగ్జిక్యూట్ కావాలో అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏది అవసరం లేదో దాన్ని స్టాప్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ సినారియోలో కావాలంటే ఆటోమేటిక్ అది కూడా యాడ్. ఇంకో సినారియో ఏంటంటే, సార్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నాకు ఈ స్టేట్మెంట్ మోర్ దాన్ 1 time ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒకసారి కాదు. నార్మల్ గా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే టాప్ నుంచి బాటమ్ కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఇట్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్. గుర్తుపెట్టుకోండి, సీక్వెన్షియల్ ఆర్ నార్మల్ ప్రోగ్రామింగ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కి 1 time ఎగ్జిక్యూట్ చేసి ఏం చేస్తుంది? కంపైలేషన్ స్టాప్ అయ్యి నీకు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలి? అగైన్ రీరన్ చేసుకోవాలి. సో నువ్వు 1 time రన్ బటన్ క్లిక్ చేస్తే ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా సార్ నాకు కొన్ని స్టేట్మెంట్స్, ఈ 5 స్టేట్మెంట్స్ ఒక 5 times రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావాలి. మరి సీక్వెన్షియల్ వల్ల పాసిబుల్ అవుతుందా? సీక్వెన్షియల్ ఏంటి? 5 times ఎగ్జిక్యూట్ కావాలంటే 1 time స్టాప్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రన్ మీద క్లిక్ చేయాలి, థర్డ్, ఫోర్త్. But in the control flow statements, no need to click on run button again and again. If you choose 5 times, it will execute automatically. గుర్తుపెట్టుకోండి, ఆటోమేటికల్ అంటే ఏంటి? There is no human interference. ఆటోమేటిక్ అంటే ఏంటండి? మన ఇంటర్ఫిరెన్స్ ఏముండదు. అదే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది? 5 times ఎగ్జిక్యూట్ చేసి 5th time అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? స్టాప్ చేస్తుంది. ఓకేనా? సో హియర్ అబ్జర్వ్ వన్ థింగ్. మరి ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలన్నా, లేదా మనకు కావాల్సిన స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావాలన్నా, ఇక్కడ మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటండి? ఏముండాలి? కండిషన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కండిషన్. ఏ కండిషన్ లేకుండా మనం పర్టికులర్ థింగ్స్ ని చూజ్ చేసుకోగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ 100 members ఎగ్జామ్ రాశారండి. ఇందులో నేను పాస్ ఆర్ ఫెయిల్ మెంబర్స్ తీయాలి. సో నేను పాస్ ఆర్ ఫెయిల్ తీయాలంటే ఫస్ట్ నా దగ్గర ఏముండాలి? కండిషన్ ఉండాలి కదా, ఏదో ఒకటి. మరి ఏ కండిషన్ లేకుండా ఎవరిని పాస్ ఎవరు ఫెయిల్ తీస్తారా? పాస్ ఆర్ ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, 100 members అటెండ్ అయ్యారు. మరి ఇందులో నుంచి కొన్ని సెలెక్టెడ్ మెంబర్స్ ని తీసుకోవాలి కదా. వాళ్ళు ఎలా తీసుకుంటారు? అకార్డింగ్ టు కండిషన్. సో సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అవ్వాలన్నా, లేదా కొన్ని స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలన్నా ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఏంటండి? కండిషన్స్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ లో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కండిషన్. ఇప్పటి వరకు మనం ఏమైనా కండిషన్స్ యూజ్ చేసినవా? నో. ఓకేనా? సో ఈ కండిషన్ అనేది మనకి బులియన్ రిజల్ట్ ఇస్తుంది. బులియన్ రిజల్ట్లు ఏముంటాయండి? ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ మీన్స్ పాజిటివ్ వాల్యూస్, ఫాల్స్ మీన్స్ నెగిటివ్. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో డిసైడ్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలో డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 100 members స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఇందులో రిజల్ట్ ఏముంటుందండి? రిజల్ట్ ఏముంటుంది? ఐదర్ ఆర్ ఇంకేమైనా ఉంటాయా? ఏముండవండి. ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్. పాస్ మీన్స్ ట్రూ, ఫెయిల్ మీన్స్ ఫాల్స్. సార్ మరి కండిషన్ ఏం రాస్తున్నారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ గాట్ ద మార్క్, obtained marks is greater than or equal to 35. ఈ స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ దేనికన్నా ఎక్కువ ఉండాలి? 35 కన్నా సమానం లేదా ఈక్వల్ ఉంటే ఏమని ట్రీట్ చేస్తాం? పాస్. అదర్వైజ్ ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ రాసిన చూసారా, దీన్నే ఏమంటారు? కండిషన్ అంటారు. ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఏమంటారంటే కండిషన్ అంటారు. నార్మల్ గా ఈ కండిషనల్ ఆపరేటర్స్ లో మనం లాజికల్, రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి ఈ కండిషన్ ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ గాట్ 50 marks.
So what is the condition? Obtained marks is 55. Condition is greater than or equal to 35. True or false? True or false? What is the meaning of true or false? How you know? How you know? We know about this operator. We know about the greater than or equal to operator. I discuss chesi ikkadiki vachinu kada. So now tell me anyone, what is the meaning of greater than or equal to? Greater than or equal to ante enti? ఈ వాల్యూ కన్నా ఎక్కువ అన్నా లేకపోతే ఈక్వల్ అన్నా ఉంటే ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 50 35 కన్నా గ్రేటర్ దేనా కాదా? సో అందుకే ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూ. అంటే ట్రూలో ఏ స్టేట్మెంట్ రాసినా మనం పాస్ అనే స్టేట్మెంట్ రాసింది. ట్రూలో ఏ స్టేట్మెంట్ రాసినామండి? పాస్ అని. ఇలా మనం గ్రేటర్ దాన్ యూజ్ చేసుకోవచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ నాట్ ఈక్వల్ టు. Okay, sometimes, for example, you are finding the student result based upon more than one condition. Ikkadante direct pass or fail kabatti single condition isn't. For example, a student ki A grade vachinda, B grade vachinda, C grade vachinda chudali. A grade ante enti? For example, 100 nunchi 70 madhyalo vaste ఏ గ్రేడ్ అనాలి. మరి ఇప్పుడు ఇవి రెండు కండిషన్స్ కదా, ఈ రెండు కండిషన్స్ మధ్య లాజికల్ ఆపరేటర్స్ ఏమంటే అండ్, ఆర్, ఈ రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నుంచి మనం రాసే ఈచ్ అండ్ ఎవరి ప్రోగ్రామ్ కూడా బేస్డ్ అపాన్ కండిషన్స్. ఓకే, బేస్డ్ అపాన్ ద కండిషన్స్. క్లియరా? కంట్రోల్ ఫ్లో కి సీక్వెన్షియల్ ఫ్లో కి డిఫరెన్స్ అర్థమైందా? సీక్వెన్షియల్ లో ఆల్ స్టేట్మెంట్స్ స్టార్టింగ్ టు ఎండింగ్, టాప్ టు బాటమ్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. వీఆర్ అనేబుల్ టు స్కిప్ ఎనీ ఎగ్జిక్యూటెడ్ స్టేట్మెంట్స్. నాన్ ఎగ్జిక్యూటబుల్ మాత్రమే స్కిప్ చేస్తాం. అదే కండిషనల్ స్టేట్మెంట్స్ లో, కంట్రోల్ ఫ్లో లో అలా అవసరం లేదు. మనకి ఏది కావాలంటే అది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఏ స్టేట్మెంట్ కావాలంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు సార్, వాటికి ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే లెట్స్ గో విత్ ఇట్. ఓకే, సో నార్మల్లీ మేజర్లీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఉన్నారమ్మా ఆన్లైన్ స్టూడెంట్స్? ఓన్లీ 1 or 2 మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు, రిమైనింగ్ వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటున్నారు. 3 types of control flow statements. The first one call it as decision making statements. What is the first one? Decision making statements. The second one is looping statements. And the third one is jumping statement. Listen carefully. What are the 3 types of statements? One is an decision spelling correct ena kada cheppandi ci correct ena. Decision making statements, looping statements, jumping statements. So these statements again we have n subtypes. So the first decision making statements again we have n 2 types. Okay, the decision making statements also call it as conditional statements. Decision making ni conditional statements antaru. In this conditional statements we have n 2 subtypes. The first one is if condition. What is the first one? If condition. The second one is switch condition. If condition and switch condition. Listen, the if condition again we have n subtypes. What are the subtypes? First one is simple if condition. Second one is if else condition. Third one is
else if or else if or ladder if condition. Else if or ladder if condition. And the last one is nested if condition. These are the 4 types of if conditions. Simple if else if or ladder if, nested if. So the second one is switch condition. Switch condition is only one type. Again, looping statements. So the looping statements also we have an subtypes. The first loop is an for loop. What is the first one? For loop. Second one is while loop. Third one is do while loop. And the fourth one is nested loops. Okay, these are the looping statements. And the jumping statements also we have 3 types. The first one is break statement. Continue statement. Returns. Break, continue, return. ఈ స్టేట్మెంట్స్ నేమ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, ఈ స్టేట్మెంట్స్ నేమ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ నేమ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. These are called as control flow statements in the Java. Control flow statements in the Java. Listen. Control flow statements in the Java. Okay, now. So, first of all, let's discuss about the decision making statements or if condition. If condition లో ఏమే టైప్స్ ఉంటాయని చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఇఫ్ కండిషన్. కండిషన్ గురించి డిస్కస్ చేసినాక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండిషన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండిషన్? అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ write a statement with the help of relational operators. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకొని నార్మల్ గా రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి దేని మీద పర్ఫార్మ్ చేస్తాము? వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. దేని మీద పర్ఫార్మ్ చేస్తామండి? ఐదర్ వేరియబుల్ ఆర్ వాల్యూ పైన రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని ఒక స్టేట్మెంట్ అని రాస్తే దాన్ని కండిషన్ అంటారు. ఓకే అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఇఫ్. ఇన్ ద సింపుల్ ఇఫ్ కండిషన్, before going to this part, observe here. In the control flow statements, you must learn first of all definition of either a condition or loop. First ఏం నేర్చుకోవాలి మీరు? Definition of condition or loop నేర్చుకోవాలి. Second one, you should learn syntax of conditioner or loop. Okay na? Next, third one, example నేర్చుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వన్ మనకి న్యూ పార్ట్ ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఇందులో ఏమంటారు? ఫ్లో చార్ట్. లూపింగ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లో మనకి న్యూగా ఫ్లో చార్ట్స్ అని వస్తాయి. ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ఆ కండిషన్ ఎక్కడికి వెళ్తే పాస్ అవుతుంది, ఎక్కడ వెళ్తే ఫెయిల్ అవుతుంది, ఎటు నుంచి ఎటు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఫ్లో చార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ ఏముంటది? అసలు ఈ కండిషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎక్కడ ట్రూ ఉంటుంది, ఎక్కడ ఫాల్స్ ఉంటుంది అనేది. ఓకే, అండ్ ఫైనల్లీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ప్రతి కండిషన్ కూడా 1 or 2 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. మ్యాండేటరీ.
ఓకేనా. ఫస్ట్ ఆ లూప్ ఆర్ కండిషన్ వాట్ ఈజ్ వాట్ అని డెఫినేషన్ నేర్చుకోవాలి. తర్వాత సింటాక్స్ ఉంటుంది, ఎవరి కండిషన్ కి అది నేర్చుకోవాలి. తర్వాత ఆ సింటాక్స్ కి ఒక వితౌట్ ప్రోగ్రామింగ్ నార్మల్ ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. టోటల్ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇఫ్ ఉంది, సింపుల్ ఇఫ్ కి సింగిల్ స్టేట్మెంట్ లో ఒక ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్ ని మళ్ళీ ప్రోగ్రామ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసుకోవాలి టోటల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ పార్ట్స్ అన్ని కూడా కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా. సో అందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇఫ్ కండిషన్. So in the simple if condition we have only, so in every conditions, in each and every conditions we have an two types of statements. We have an two types of statements. The first one call it as TBS and second one call it as FBS. తెలుసా TBS అంటే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్, FBS అంటే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. నార్మల్ గా ఏదైనా మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ స్టేట్మెంట్స్ ని మనం సమ్ ప్రోగ్రామ్స్ లో ఓన్లీ ట్రూ బ్లాక్ రాస్తాం, సమ్ ప్రోగ్రామ్స్ లో ట్రూ బ్లాక్ విత్ ఫాల్స్ బ్లాక్ రెండు రాస్తాం. సార్ మరి ఇందులో ఏవి ఎగ్జిక్యూట్ కావాలి? హౌ వి నో అకార్డింగ్ టు కండిషన్ బేస్ చేసుకొని ట్రూ బ్లాక్ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ వెళ్తుంది, ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ బ్లాక్. అది గుర్తుపెట్టుకోండి. In the simple if statements we have only two block statements, there is no false block the statements. The simple if లో ఓన్లీ ఏముంటాయి? true block statements ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ the compiler checking or verifying the given condition. మనం ఏదైతే కండిషన్ ఇచ్చినామో ఆ కండిషన్ ఏం చేస్తుంది? చెకింగ్ ఆర్ వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ the given condition is how many values we have? True or false. If it is true, it executes it to go to the true block state. True అయితే true block. If in case false, so there is no false block statements in the simple if. It throws displays an null value. ఏం చూపిస్తుంది అంటే ఫాల్స్ అయితే null value, ట్రూ అయితే ఏం చూపిస్తుంది? ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ చూపిస్తుంది. So the syntax for simple if is, so normally here we are using the keyword is if. ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం? if అనేది ఏంటంటే కీవర్డ్. ఓకే. సో if కండిషన్, if లో ఏం రాయాలి గుర్తుపెట్టుకోండి. if లో కండిషన్ రాయాలి, కండిషన్ ఆల్వేస్ పెరాన్సిస్ రాయాలి. కండిషన్ అనేది బ్లాంక్ వదిలిపెట్టకూడదు. కండిషన్ మ్యాండేటరీ. సార్ కెన్ ఐ రైట్ దిస్ వన్ లైక్ దిస్ అంటే నో, ఇట్ ఈస్ ఎన్ సింటాక్స్ ఎర్రర్. యూ షుడ్ రైట్ ద కండిషన్. మీకు ఏదైతే కండిషన్ కావాలో ఆ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ ఇన్ ద పెరాన్సిస్ కండిషన్ ఓపెన్, ఓకే అండి, హియర్ లెట్స్ రైట్ ఎన్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్, క్లోజ్ దిస్. ఓకే అండి. సో ఇన్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ సింపుల్ ఇఫ్ కండిషన్ we have only true block statement. For example, if you are writing one condition, according to this condition you have two results. What are the two results? Either true or false. If in case the given condition is true, it should move to the block. దీన్ని ఏమంటారంటే ఇఫ్ కండిషన్ ఆర్ ఇఫ్ బ్లాక్ అంటారు. ఈ బ్లాక్ లోకి ఎప్పుడు వస్తుందండి? ట్రూ అయితే వస్తుంది. సో ట్రూ అయితే బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి వేటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా వన్ టైమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ కావాలంటే మళ్ళీ రన్ చేసుకోవాలి. లూపింగ్ మాత్రమే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితే ట్రూ బ్లాక్ లోకి వస్తుంది, ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా. ఇఫ్ ఇన్ కేసు ఫాల్స్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ లోకి వెళ్తుంది. ఓకేనా. ట్రూ అయితేనేమో ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ లోకి వెళ్తుంది, ఫాల్స్ అయితేనేమో డైరెక్ట్ గా ఎగ్జిట్ లోకి వెళ్తుంది. దీన్ని ఏమంటారు? సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇక్కడ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ లో ఏముంటాయో చెప్తున్నాం, ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయని చెప్తాం. ఓకేనా. సో దీనికి ఒక కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం.
ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? Control flow statements. What is NCQ? Step-by-step execution of program is called as sequential. In this control flow statements, we have three types: decision making, or branching, or conditional, looping, jumping. So decision making lo manaki if else, else if, nested if. దీన్నే simple if statement అంటారు. Simple if else, else if, nested if. First one అంటే if statement. చూడండి, if statement is the simplest decision making. If statement execute a set of actions depending on the given condition. If the condition leads to true, then the code mentioned in the if block will be executed. If condition is true, control move to inside body and how many statements are there, it will execute. If condition is false, then complete body part is skipped. Skip చేసి డైరెక్ట్ గా ఎగ్జిట్ లోకి వెళ్ళిపోతుంది. If condition statements. ఓకేనా, ఈ స్టేట్మెంట్స్ ని ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా, ఏదైనా రాసుకోవచ్చు ట్రూ బ్లాక్ లో, ఒకటే రాయాలని రూల్ లేదు, మోర్ దాన్ వన్ రాసుకోవాలి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ బ్లాక్ లో ఉన్న అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అది 5 రాస్తే 5, 10 రాస్తే 10, 1 రాస్తే 1. కానీ చూడండి, ఫ్లో చార్ట్ ఎలా కండిషన్ ఉంటది. ఈ కండిషన్ ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ కి వస్తుంది, ఫాల్స్ అయితేనేమో ఎక్కడికి వెళ్తుంది, ఎగ్జిట్ లోకి వెళ్తుంది. ఓన్లీ సింపుల్ ఇఫ్. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ లోకి వచ్చి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అగైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జిట్ లోకి వస్తుంది. Once the condition is true, it enters the body of condition and execute the statements and again move to the exit. If the condition is false, directly move to the exit. Directly ఎక్కడికి వెళ్తుంది, exit కి వెళ్తుంది. There is no false block statements in the simple if condition. Okay, let's go with an example program. Create a package. Conditional statements. What is the first one? Simple if కదా చూడండి. For example, when I write the if, error warning. Type name is valid. The type name if is not an valid. ఎందుకు ఎర్రర్ అంటే if అనేది ఏంటి, కీవర్డ్. డోంట్ యూజ్ కీవర్డ్ సెట్ యూజర్ డిఫైన్. ఓకే, so you are able to write multiple example programs for each one. I am giving more 1 or 2. So మీరు కూడా కొన్ని ఓన్గా రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ an స్టూడెంట్ రిజల్ట్. ఓకేనా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ది సింటాక్స్? ఇఫ్ కండిషన్, కండిషన్ లో ఏ రాయాలి, వర్డ్. ఇఫ్ కండిషన్ వర్డ్. గుర్తుపెట్టుకోండి, కండిషన్ లో యూ షుడ్ మెన్షన్ సంథింగ్, ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. డోంట్ గివ్ పారాంథసిస్ ఆర్ ఎంప్టీ. అదే okay, that if I am writing the condition marks is greater than or equal to 35. Okay అండి,
marks is greater than or equal 35. If in case marks is greater than 35, what is the statement? What is the result you should display? Pass. In display చేయాలండి result pass. ఓకేనా? సో మరి వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా, int marks is equals to 50. int marks is equal to 50. ఏ వాల్యూ ఇది? స్టాటిక్ వాల్యూ. కావాలంటే మీరు డైనమిక్ కూడా అది కూడా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. సో వాట్ ఇస్ ద మార్క్స్ వాల్యూ వీ హ్యావ్? ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి ఎందులోకి వస్తుంది? ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ లోకి వస్తుంది. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ now 15 is greater than or equal to 35. True or false? False కదా. యాక్చువల్ గా ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ లేదు కాబట్టి బాడీలోకి వస్తుందా? రాకుండా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిట్ లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నల్ వాల్యూని త్రో చేస్తుంది, నల్ వాల్యూని ఇస్తుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే రాదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్ లో రాసుకోవచ్చండి. ఇప్పుడు 50 is greater than 35 అయితే ఏం వస్తుందండి మనకి? పాసా? 100 is greater than 35 పాసా? 100 వ్యాలిడ్ నెంబర్, ఇన్వాలిడ్ నెంబర్ మార్క్స్ కి? వ్యాలిడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1% got 110. Is it valid or invalid? But still it displays an pass లేదా? రావచ్చా మరి అలా? ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇచ్చింది. నా వాట్ ఈస్ ద రిజల్ట్ వి గెట్? కానీ మనకి యాక్చువల్ గా అయితే ఏ మార్క్స్ బిట్వీన్ ఏ మార్క్స్ మధ్య ఉంటే పాస్ అని రావాలి? 100 to 35 to 100 పాస్ కదా మనకు కావాల్సింది. సో 35 to 100 మధ్య వస్తేనే పాస్ అని రావాలి. రిమైనింగ్ ఏది వచ్చినా ఏం రావాలి? ఫెయిల్. దీంట్లో ఫెయిల్ ఉంటది కదా, నల్. సింపుల్ ఇఫ్ లో ఫెయిల్ ఉంటది కదా, ఏం రావాలి? నల్ రావాలి. సో అకార్డింగ్ టు దట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద లెస్ దాన్ 35. నేను 34 ఇచ్చా. ఓకేనా? 34 ఇస్తే మనకు అవుట్పుట్ వస్తుందా? నల్ వాల్యూ. అసలు మీకు క్వశ్చన్ తెలుసు, కన్సోల్ ఓపెన్ అవ్వకపోతే నల్ వాల్యూ డిస్ప్లే చేయదు. ఇప్పుడు కన్సోల్ ఓపెన్ ఉందా? కన్సోల్ ఓపెన్ ఉందా? కన్సోల్ అంటే ఏంటి? అవుట్పుట్ డిస్ప్లే చేసేది. ఓపెన్ ఉందా? లేదు కదా. లేనప్పుడు మీకు అసలు నల్ వాల్యూ అనేది చూపించదు. మీ కన్సోల్ ఓపెన్ అవ్వాలంటే యూ షుడ్ డిస్ప్లే ఎనీ అవుట్పుట్. ఏదైనా అవుట్పుట్ ఓపెన్ అయితేనే నీకు కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. అదేనా? ఇప్పుడు ఓపెన్ అయింది కదా కన్సోల్. ఇప్పుడు చూడండి, నల్ వాల్యూ కదా, ఇలా చూపిస్తుంది. ఒకవేళ క్లోజ్ ఉంటే అసలు నల్ వాల్యూ అనేది డిస్ప్లే చేయదు, ఏంటి చూపిస్తుంది. క్లియర్? సో ఇప్పుడు నేను ఏం రాయాలి మరి కండిషన్? ఐ వాంట్ ఎన్ 35 to 100. బిట్వీన్ 35 to 100 ఇస్తే పాస్ రావాలి. లెస్ దెన్ 34 ఆర్ గ్రేటర్ దెన్ 100. లెస్ దెన్ 35 కానీ గ్రేటర్ దెన్ 100 ఇస్తే ఏం రావాలి? అకార్డింగ్ టు సింపుల్ ఎఫ్ నల్ వాల్యూ చూపించాలి. అవునా? నల్ వాల్యూ చూపించాలి. రైట్? రైటా రాంగా? ఎవరో మెసేజ్ చేస్తున్నారు, నాకేనా? మీరు చేసుకుంటున్నారు. లెట్స్ గో విత్ an డైనమిక్ మెథడ్. ఓకేనా? డైనమిక్ మెథడ్కి వెళ్దాం. స్కాన్ ఈక్వల్ టు import the scanner class. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మెథడ్ తీసుకోవచ్చు. ఓకేనా? కానీ యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? మీకు ఇప్పుడు దీనికన్నా ముందు కన్సోల్ ఓపెన్ అవ్వడానికి ఏమైనా స్టేట్మెంట్ ఉందా? లేదు కాబట్టి మీరు ఇన్పుట్ ఇయడానికి కన్సోల్ ఓపెన్ అవ్వదు. కన్సోల్ ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఆల్రెడీ కన్సోల్ ఓపెన్ లో ఉంటే నువ్వు డైరెక్ట్ ఇన్పుట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓపెన్ లో లేనప్పుడు నువ్వు ఇన్పుట్ ఎంటర్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద int
marks is equal to scan dot next int. Is it valid or invalid statement? Valid కదా. If I run this program, నేను ఇప్పుడు రన్ చేస్తే నన్ను ఎంటర్ ఇన్పుట్ వాల్యూ ఇవ్వని అడుగుతుందా? మరి ఇది ఇన్పుట్ వాల్యూ కదా, ఇది ఇన్పుట్ స్టేట్మెంటే కదండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రావాలి మనకి? ఈ వాల్యూ ఎంటర్ చేయడానికి కన్సోల్ మరి ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందా లేదా? ఎప్పుడు ఉంటది? ఆల్రెడీ కన్సోల్ ఓపెన్ అయితే మనం డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? సో దానికోసమే వీ షుడ్ రైట్ యాన్ యూజర్ ఫ్రెండ్లీ స్టేట్మెంట్ ఇయర్. ఆ స్టేట్మెంట్ అనేది ఒకటి, మనం ఏం ఎంటర్ చేయాలని చెప్పడానికి ఒకటి, కన్సోల్ ఓపెన్ చేయడానికి ఇంకోటి. ఓకేనా? టూ వేస్ లో అండి. ఏనా సార్? ఎంటర్ స్టూడెంట్. ఓకేనా? అసలు ఏమీ రాయకుండా ఎంటీ కన్సోల్ రాసి చూడండి, కన్సోల్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఎంటర్ చేయొచ్చు. అదేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ కన్సోల్ ఓపెన్ అయ్యింది కదండి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కన్సోల్ అనేది మీకు ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ అనేది అవసరం లేదు మీకు. మీరు డైరెక్ట్ గా ఎంటర్ చేసుకోవచ్చు. బికాస్ ద కన్సోల్ ఈజ్ ఓపెన్. ఇఫ్ ఇన్ కేస్ ద కన్సోల్ ఈజ్ ఇన్ ది క్లోజ్డ్ పొజిషన్, if you write any output statement మాత్రమే దాన్ని యాడ్ చేయగలుగుతుంది. క్లియర్? సో I am writing here enter student marks. ఓకేనా? సో ఇప్పుడు కన్సోల్ ఓపెన్ అవుతుంది, కన్సోల్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుందా, ఇక్కడ ఎంటర్ అవుతుందా? ఈ సేమ్ లైన్ న్యూ లైన్? సేమ్ లైన్ లో వస్తుంది, న్యూ లైన్. ఎందుకు వస్తుంది న్యూ లైన్ లో? ఇది ప్రింట్ అనే స్టేట్మెంట్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ రైటింగ్ ద ప్రింట్ స్టేట్మెంట్, వాల్యూ ఎక్కడ వస్తుంది? అర్థమైనా? ప్రింట్ కి ప్రింట్ కి డిఫరెన్స్ తెలుసు కదా. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ ద కండిషన్. సో ఏ కండిషన్ రాయాలండి? 35 కన్నా గ్రేటర్ దెన్ 100 కన్నా, 35 కన్నా గ్రేటర్ దెన్ 100 కన్నా లెస్ దెన్. ఓకేనా? చూడండి, మార్క్స్ ఈజ్ marks is greater than equal 35 and marks is any doubt? Marks is greater than or equal to 35 and marks is less than or equal to 100. So which operator we are using here? లాజికల్ ఆపరేటర్. అండ్ అనేది ఏంటి? ఇదేంటి? గ్రేటర్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్. ఎందుకంటే వన్ స్టేట్మెంట్ యూఆర్ రైటింగ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే అండి? సో ఐఎమ్ రైటింగ్ హియర్ వన్ సింపుల్ స్టేట్మెంట్, ఓన్లీ ట్రూ బ్లాక్ కదా. ఓకేనా? సో ఇప్పుడు మన ఇన్పుట్ కూడా ఎలా ఇస్తున్నాం అండి? ఎలా ఇస్తున్నాం? స్కానర్ క్లాస్ డైనమిక్ ద్వారా. సో ఇన్ ద డైనమిక్ మెథడ్ యూ హ్యావ్ an option to test the program with multiple inputs, multiple sets of the data. ఓకేనా? ఇక్కడ మార్క్స్ అనేది చూడండి. So now run this program. Okay అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ ద 34. ఎక్కడికి వస్తుంది? కండిషన్ ఎక్కడే కదా. సో now రైట్ 34 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు
35 and what is the marks value? Now tell me, what is the result of this condition? A వస్తుంది, A వస్తుంది, ఎలా వస్తుంది? అండ్ ఆపరేటర్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? Both are true. Anyone is false. Both are false. Very good. Both are false. So మరి మనకి both are true గాటానికి రెండు కండిషన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కండిషన్లు ట్రూ అవుతున్నాయా ఫాల్స్ అవుతున్నాయా చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? అండ్ ఆపరేషన్ యూజ్ చేయాలి, అంతే కదా. సో నౌ చెక్ ఇట్. Anyone tell me 34 is greater than or equal 35? False or true? So boolean result కదా. కండిషన్ ఎప్పుడు కూడా ఏ రిజల్ట్ ప్రూవ్ చేస్తుంది? బూలియన్ అంటే F. ఓకేనా? అండ్ 34 is less than or equal to 100. True or false? True. So in the and operator, one false and one true. False. So in the simple if we have an false block statement, simple if లో false block statement ఉందా? No కదా. ఏం డిస్ప్లే చేస్తుందండి? null value డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఏం డిస్ప్లే చేస్తుంది? null value డిస్ప్లే చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, my condition is, my input value is, I am enter here 45. So again 45 is greater than or equal 35 and 45 is less than or equal to 100. Now tell me. చెప్పండి ఇప్పుడు. True. 44 is greater than or equal to 35 and 45 is less than or equal to 100. True or false? So both are true కాబట్టి ఎక్కడికి రావాలి? ట్రూ బ్లాక్ లోకి రావాలి. ట్రూ బ్లాక్ లో మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పాస్. సో అందుకే ఏం ప్రింట్ చేయాలి? పాస్ అని ప్రింట్ చేయాలి. అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ సినారియో. సో ఐఎమ్ ఎంటర్డ్ ఇన్ 125. సో ఇక్కడ కదా 125 అంటే ఎలా రాస్తారు? 125 is greater than or equal to 35 and 125 is less than or equal to 100. Now tell me what is the result we get here? 125 is greater than or equal to 35. True or false? Here false. Again 1 true 1 false in and operator is false. అంటే false అంటే ఇక్కడ 125 ఏం చూపిస్తుంది? అర్థమైందా? సో ఇలా మనం సింగిల్ కండిషన్ తోటైనా పర్ఫార్మ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సింగిల్ కండిషన్ నుంచి మనం మల్టిపుల్ కండిషన్స్ కిందకి వచ్చిన వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఎక్యురేట్ రిజల్ట్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ ని మనం ఒక కండిషన్ తోటి పర్ఫార్మ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దెన్ వీ విల్ గో విత్ మల్టిపుల్ కండిషన్స్. ఇక్కడ మనం ఎన్ని కండిషన్స్ యూజ్ చేస్తున్నాం అండి? 1, 2 ఈ రెండింటిని చెక్ చేస్తున్నాం. ఫర్ ఇఫ్ ఇన్ కేసు కెన్ ఐ యూజ్ హియర్ ఆర్ ఆపరేటర్? నేను ఇక్కడ ఆర్ యూజ్ చేయొచ్చా? ఎనీ సింటాక్స్ ఎర్రర్స్ హియర్? నో కదా. ఓకేనా? సో నౌ టెల్ మీ రిజల్ట్ వి గెట్ హియర్ రైట్ ఆర్ రాంగ్? రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా? సో ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఆర్ కదా. కెన్ ఐ వెన్ ఐ యూజ్ ఆర్? Now tell me 125 ఇస్తే 1 true 1 false for R is true. ఎంత ఇచ్చిన? 125 ఏమైనా వచ్చింది? కానీ మనకి 125 ఇస్తే పాస్ రావాలా వద్దా? రావద్దు కదా. సో మనం ఈ కండిషన్ అనేది ఎలా రాస్తాము? అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. మీకు ఏది కావాలో గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ కోడ్ అనేది అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ రాయాలి, అకార్డింగ్ టు ఫంక్షనాలిటీ రాయాలి. ఓకేనా? ఈ ఫంక్షనాలిటీ ఈ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి అని రూల్ ఏమి లేదు.
ఫర్ ఎగ్జాంపుల్, ద పర్సన్ కండక్ట్స్ ద ఎగ్జామ్ ఫర్ 200 మార్క్స్. రాజ్యాంగంలో ఉందా 100కి కండక్ట్ చేయాలని? 200కి చేయకూడదా? చేయకూడదా? మరి ఇప్పుడు 200కి చేసినప్పుడు 125 ఇస్తే ట్రూ ఫాల్సా? ట్రూయే కదండి. ఓకేనా? సో అక్కడ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీరు కండిషన్ రాసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలని రూలే లేదు. వాడు నేను 200 మార్క్స్ ఎగ్జామ్ పెడుతున్నా అంటాడు. మరి 200 మార్క్స్ పెడితే 125 అయితే పాస్ అంటాడు. ఓకేనా? 125 ఇస్తే పాస్ అంటాడు. అలా అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ యూ షుడ్ రైట్ ద కండిషన్. మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని కండిషన్ రాసుకోండి. క్లియర్? ఎనీ డౌట్ హియర్? ఓకేనా? సో దిస్ వన్ క్వాలిటీ యాజ్ సింపుల్ ఇఫ్ కండిషన్. ఏమంటారు దీన్ని? సింపుల్ ఇఫ్ కండిషన్. సింపుల్ ఇఫ్ కండిషన్ లో ఓన్లీ ఏముంటాయి? ఇఫ్ బ్లాక్ మాత్రమే ఉంటది, ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటది. ట్రూ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయితేనేమో ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితేనేమో నల్ వాల్యూ త్రో చేస్తుంది. ఓకే అండి. దేర్ ఈస్ నో ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఇన్ సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్ లో ఎల్స్ బ్లాక్ ఉండదు. నార్మల్ గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్? ఇఫ్ అంటే మీనింగ్ ఏంటండి? తెలుగులో మీనింగ్ ఏంటి? తెలుగులో ఇఫ్ అంటే అయితే. తెలుగులో ఇఫ్ అంటే అయితే అని. ఒకవేళ ఇది అయితే నేనేం చేయాలి, ఒకవేళ ఇది అవ్వకపోతే ఏం చేయాలి. ఇఫ్ అంటే అయితే అంటే, ఎల్స్ అంటే అవ్వకపోతే. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బికమ్ ఐఏఎస్. ఒకవేళ నేను ఐఏఎస్ అయితే నేనేం చేయాలి? ఎల్స్ అంటే ప్రతి కండిషన్ కి ఎన్ని ఉంటాయి రిజల్ట్? ట్రూ ఆర్ ఫాల్స్ కదండి. ఓకే అండి. ఇఫ్ ఇన్ కేసు ఐఎమ్ క్వాలిఫై ద ఎగ్జామ్, నేను ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే నేనేం చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు ద పీజీ. నేను పీజీ చేయడానికి వెళ్తా. అది ట్రూ బ్లాక్. చూడండి, ఇఫ్ ఇన్ కేసు ఐఎమ్ క్వాలిఫైయింగ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్, నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు రాస్తే? 2 ఉంటాయి కదండి. ఏముంటాయి చెప్పండి? క్వాలిఫై, నాట్ క్వాలిఫైడ్, ఎలిజిబుల్, డిస్ఎలిజిబుల్ కదా. క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్. క్వాలిఫై అనేది ట్రూ బ్లాక్. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ క్వాలిఫై దిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్, వాట్ ఈస్ ద ట్రూ బ్లాక్ స్టేట్మెంట్? ఐఎమ్ ఎలిజిబుల్ టు పీజీ. ఓకే, నేను పీజీ చేయడానికి ఎలిజిబుల్ లో ఉంటాయి. దాంట్లో ఫాల్స్ బ్లాక్ కూడా ఉంటుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ అనేబుల్ టు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు ద పీజీ. ఓకేనా? సో అలా అకార్డింగ్ టు మీ కండిషన్. ఇందులో సింప్లిఫ్ లో ఎల్స్ ఉండదు. అయితే నేను క్వాలిఫై అయితే, నేను క్వాలిఫై అవ్వకపోతే. ఓకే అండి. ఒకవేళ కరెంట్ ఉంటే నేను ఈ పని చేస్తా, కరెంట్ లేకపోతే అంతే కదా. నేను ఇంటికి పోయే టైం కరెంట్ ఉందనుకోండి, ఏం చేస్తా? ఐపీఎల్ మ్యాచ్ చూస్తా. లేదనుకోండి ఏం చేయి అంటే, ఉండటానికి లేకపోవడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి కదా. గుర్తుపెట్టుకోండి, వీఆర్ రైటింగ్ ద కోడ్ ఫర్ అజ్యూమింగ్ థింగ్స్. మనం కోడ్ రాసేది దేనికండి? అజ్యూమింగ్ థింగ్స్ కి. ఎందుకంటే అవి లైవ్ థింగ్స్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ వచ్చేసి ఇలా, నేను చెప్పా కదా, ఆ స్టూడెంట్ క్వాలిఫై అయితే ఇలా, క్వాలిఫై కాకపోతే ఇలా, అది రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ కి మీరు కోడ్ రాయాలి. ఆ రిక్వైర్మెంట్స్ ని మీరు ఏం చేయాలి? అజ్యూమ్ చేసుకోవాలి. ఎలా అజ్యూమ్ చేసుకోవాలి? ఒకవేళ నేనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వాట్ ఈస్ మై రిజల్ట్? అప్పుడే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి క్వాలిఫై అయితే, ఇంకోటి క్వాలిఫై అవ్వకపోతే. అంటే క్వాలిఫై అయితే అన్నాడు కాబట్టి ఇఫ్ కండిషన్ రాయాలి, అవ్వకపోతే అన్నాడు కాబట్టి ఎల్స్ కండిషన్ రాయాలి. ఓకేనా? సో ఎల్స్ అంటే అవ్వకపోతే, ఇఫ్ అంటే అయితే. ప్రతి కండిషన్ కి 2 ఉంటాయి. ఓకే అండి. ఇఫ్ ఇన్ కేసు నేను పోయేసరికి ట్రైన్ వెళ్ళకపోతే, నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా. ఇఫ్ ఇన్ కేస్ ట్రైన్ కనుక వెళితే నేను బస్కి పోతా. అర్థమైందా? ట్రైన్ కనుక వెళ్తే బస్కి పోతా, ట్రైన్ వెళ్ళకపోతే ట్రైన్కి వెళ్తా. ట్రైన్ వెళ్ళకపోవటం అనేది ట్రూ బ్లాక్, వెళ్ళేది అనేది ఫాల్స్ బ్లాక్. ట్రూ బ్లాక్ లో ఏం రాస్తావు? ట్రైన్ లో వెళ్తాను రాయాలి. ఫాల్స్ బ్లాక్ లో ఏం రాయాలి? బస్కి వెళ్తాను రాయాలి. అర్థమైందా? అది ట్రూ బ్లాక్, ఇది ఫాల్స్ బ్లాక్.
సింపుల్ ఇఫ్ లో ఫాల్స్ బ్లాక్ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది సార్ ఫాల్స్ బ్లాక్ అంటే, ఎక్కడ ఉంటుంది సార్ అంటే ద సెకండ్ టైప్ ఈజ్ ఏంటి, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో ఏముంటుందండి, ఇఫ్ కండిషన్ తో పాటు ఎల్స్ కండిషన్ కూడా ఉంటుంది. ఇఫ్ బ్లాక్ తో పాటు ఎల్స్ బ్లాక్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎల్స్ లో ఓన్లీ మనం కండిషన్ చెక్ చేసేది ఇఫ్ లోనే, ఎల్స్ లో కండిషన్ చెక్ చేయం. ఎల్స్ అనేది డిఫాల్ట్, అంటే ఒకవేళ ఆ కండిషన్ ప్రూవ్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్ గా ఫాల్స్ బ్లాక్ లో కండిషన్ చెకింగ్ ఉండదు. ఓకే అండి, ఫాల్స్ బ్లాక్ లో కండిషన్ చెకింగ్ మొత్తం ఎక్కడ ఉంటది, ఇఫ్ బ్లాక్ లోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద సింటాక్స్ ఈజ్ ఇఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ కి మనకు వచ్చే రిజల్ట్ ఏంటండి, ట్రూ ఆర్ ఫాల్స్ అనుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ, ఎంటర్ ఇంటూ ద బ్లాక్. సో ఈ బ్లాక్ లో ఏముంటాయి ఏం చెప్తున్నాం మనం, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ట్రూ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇట్స్ గో టు ద ఎల్స్ బ్లాక్. మరి ఎల్స్ బ్లాక్ లో ఏ స్టేట్మెంట్స్ ఉంటాయండి, ఫాల్స్ బ్లాక్స్. ఓకేనా. సో సింపుల్ ఇఫ్ లో ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే నల్ వాల్యూస్. బట్ ఇఫ్ ఎల్స్ లో ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇందాక మన స్టూడెంట్ రిజల్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటే, ఆ ఫంక్షనాలిటీ తీసుకుంటే, వాడు పాస్ అయితేనే మనకి రిజల్ట్ చూపిస్తుంది, ఫెయిల్ అయితే నల్ వాల్యూ కదండి. కానీ యాక్చువల్లీ రిజల్ట్ అంటే ఏం చూపించాలి, పాస్ ఆర్ ఫెయిల్ చూపించాలి కదా. ఆ నల్ వాల్యూ చూపిస్తే వాడు ఏమనుకుంటాడు, సర్వర్ ప్రాబ్లం ఉంది అందుకే రాలేదులే అనుకుంటాడు. సో అందుకే యూ షుడ్ మెన్షన్ ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్. అందుకే మనం ట్రూ బ్లాక్ లోనేమో పాస్ కండిషన్ రాసుకుంటాం, ఎల్స్ బ్లాక్ లోనేమో ఫెయిల్ కండిషన్ రాసుకుంటాం. ఓకేనా. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. సో టుమారో విల్ డిస్కస్ హియర్ ఇఫ్ ఎల్స్, else if or later if and nested if. Okay, these are called as decision making statements, are also branching statements, are also conditional statements. Decision making and even what is the name of decision making, these conditions will help to take the decision. ఆ స్టూడెంట్ అనేవాడు పాస్ ఆ ఫెయిల్ అనే డెసిషన్ తీసుకోవడానికి ఈ కండిషన్స్ యూజ్ అవుతుంది. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, మనం ఆ వాల్యూని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ conditional statements. Clear? Any questions? Any doubts?